ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ఎంఎస్ఆర్ లాడ్జ్ మినీ ఫంక్షన్ హాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై జరిగిన అవమానకర ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు చెప్పారు. దళిత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వర్గ విభేదాలను రెచ్చగొట్టి దళిత నాయకత్వాన్ని దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. దళితులకు పనికిరాని పదవులిచ్చి వారినే ముందుకు తెచ్చి ఎమ్మెల్యేపై విమర్శలు చేయించడం సిగ్గుచేటు విషయమన్నారు. ఆ గెలుపులో ఎంఆర్పీఎస్ 4వ స్తంభంగా నిలబడటం జరిగింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సాధన కోసం. అయితే మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో కానీ వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల్లో కానీ మేము ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. మరి ముఖ్యంగా తిరువురు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎంపీకి జరుగుతున్న విషయాల్లో కూడా మేము ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. అది పార్టీ వ్యవహారాలు పార్టీ చూసుకుంటారని చెప్పేసి మేము చూస్తా ఉన్నామని ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అయితే ఇటీవల కంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి మరి గుడిలో జరిగినటువంటి విధానం అది సభ్య సమాజం తలదించుకునేటట్టు. ఎస్సీల్ని ఇంకా అంటరాని వాళ్ళగా చూస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది. ఇప్పటికి కూడా చాలా గుళ్ళల్లో ఎస్సీలు ఇప్పటికి కూడా గుళ్ళో రానిటువంటి పరిస్థితులు, గుడిలో దూరంగా నిలబెడుతున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి మొన్న కనపడింది. ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు ఆయన తీసుకెళ్ళటంటే అతన్ని తీసుకెళ్ళిపోకుండా ఎంపీ తీసుకెళ్లే విధంగా ఆయన చేసి వాళ్ళ అనుచరుల చేత, రౌడీ షీటర్ల చేత, తాగుబోతు వాళ్ళ చేత ఎంటేసుకొని వచ్చి ఎమ్మెల్యే మీద దాడి చేసే విధంగా, కించపరిచే విధంగా వ్యవహరించడం జరిగింది. దాన్ని మేము జీర్ణించుకునేటువంటి పరిస్థితి. ముమ్మాటికి మాదిగ ఎమ్మెల్యే కాబట్టి అతన్ని వివక్షతగా చేశారన్నది సభ్య సమాజం కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఆర్పీ చేసుకోకపోతే ఇక దానికి అర్థమే లేదన్న దాని మీద ఈరోజు మేము సమాజం ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. ఏ నియోజకవర్గంలోనైనా స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలన్నా, ఆ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు జరగాలన్నా మొట్టమొదటిగా ఎమ్మెల్యే దానికి ముఖ్యంగా ఆయన చేతుల మీద జరగాల. ఎమ్మెల్యే తర్వాత ఎంపీ అని ఇంకెవరైనా. మరి ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా వేణుగోపాల వారి స్వామి సన్నిధిలో ఎంపీ గారి కంటే కూడా గంట ముందు వెళ్ళాడు. మరి నేను వచ్చేసేది కదా, నేను పట్టు వస్త్రాలు సమర్పించి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే చేసుకుని వెళ్ళిపోయేవాడు. కానీ అట్లా కాకుండా ఎంపీ గారు కూడా వస్తున్నాడు, ఎంత లేట్ అయినా ఉండాలి అని ఆయనకి ఎంపీ గారికి గౌరవించి ఆయన వచ్చేదాకా ఉండి కార్యక్రమాన్ని ప్రారంభించకపోతే